జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను పెట్టుకున్న మొట్టమొదటి సమావేశం ప్రాంగణం ఇది. దీని పేరు ప్రజావేదిక. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఒక కట్టడం ఇది. ఇక్కడ తొలి ఐఏఎస్లు ఐపీఎస్లు సమావేశం నిర్వహించి ఇది అక్రమ కట్టడం అని, ఈ మీటింగ్ తర్వాత దీన్ని కూల్చేయండి అని చెప్పేసి తన మొదటి పాలన ఎలా ఉండబోతుంది అనేది విధ్వంసం అనే దానికి సజీవ సాక్ష్యం ఈ శిథిలాలు, ఈ ప్రజావేదిక. ప్రజావేదిక శిథిలాల మధ్య మనం ఇప్పుడు నిలబడి ఉన్నాం. ఇది అధునాతన జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఇక్కడ మనం చూస్తే ఈ బోల్ట్లు ఉన్నాయి కదా, ఈ బోల్ట్లు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఊడ తీసుకుని ఇక్కడ ఇది వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళి ఈ కట్టడాలను ఇంకో చోట నిర్మించుకునేదానికి ఒక అధునాతన టెక్నాలజీతో, జర్మన్ టెక్నాలజీతో జర్మన్ హ్యాంగర్ నిర్మాణం అనే కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాంగణాన్ని నిర్మించారు. దానికి ప్రజావేదిక అని పేరు పెట్టారు. ప్రజల సమస్యల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు ఇక్కడ వినతి పత్రాలు ఇచ్చేదానికి, సామాన్య ప్రజలను కలుసుకునేదానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని ఇక్కడ నుంచి తీసేయాలనుకున్నప్పుడు దాన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓడదీస్తే ఇంకొక చోట దాన్ని బిగించుకుంటే ఈ కట్టడానికి సంబంధించిన సామాగ్రి పనికొచ్చే పరిస్థితి ఉండేది. కానీ దీన్ని ఉపయోగించుకునే ఉద్దేశం అసలు కూల్చే నాటికే జగన్మోహన్ రెడ్డి పాలన, నా పాలన ఏంటి అనేది ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి విధ్వంసం చేయబోతున్నాను అనే దానికి గుర్తుగా విధ్వంసం చేశారు. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆ డెబ్రిస్ శిథిలాలు కూడా తీసేయకుండా వాటిని ఇప్పటికీ ఇలాగే ఉంచడానికి దానికి ఒక ప్రధాన కారణం ఉంది. దీనికి పక్కనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన కంటికి కనిపించాలి, ఆయనకి ఇది ఒక వేదనని మిగల్చాలి అనే ఉద్దేశంతో ఈ శిథిలాలను ఇక్కడ నుంచి తొలగించకుండా ఈ వస్తువుల్ని దీన్ని స్క్రాప్ కిందకు వాడినా సరే, వాస్తవానికి దీన్ని ఇంకొక చోట ఓడ తీసుకుని ఇంకో చోట బిగించుకుంటే ఈ వస్తువు పనికొచ్చేది. అట్లా కాకుండా దీన్ని కోల్చడం మూలాన ఇది స్క్రాప్ అయిపోయింది. ఈ స్క్రాప్ అమ్మినా సరే దీనికి ప్రజల సొమ్ము కాబట్టి దీనికి ఎంతో కొంత తృణోపణో వచ్చే పరిస్థితి. కానీ ఇది కావాలని కక్షపూరితంగా దీన్ని చేయటం అనేది ఉద్దేశపూర్వకంగానే ఈ కట్టడాన్ని శిథిలాలను ఇక్కడ నుంచి తొలగించకుండా ఉండటంలో ఆ కపటత్వం, ఆ క్రూరత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రుల కళల రాజధాని, ప్రజా రాజధాని శంకుస్థాపన నాటి ప్రధాని శంకుస్థాపన చేసిన రాయి దగ్గర, శిలాఫలకం దగ్గర ఉన్నాం మనం. 22/10/2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా నాటి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాటి పట్టణాభివృద్ధి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, సింగపూర్ ప్రభుత్వ మంత్రి ఈశ్వరన్, తమిళనాడు గవర్నర్ రోషయ్య, అస్సాం గవర్నర్ ఆచార్య, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జపాన్ ప్రభుత్వ మంత్రి ఇసుకి తకాగి, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రి వైఎస్ చౌదరి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దిలీప్ సాహెబ్ బొసాలి, వీళ్ళ సమక్షంలో ప్రజా రాజధాని, ఆంధ్రప్రదేశ్ కళల ప్రజా రాజధాని శంకుస్థాపన. ఈ 9 సంవత్సరాల్లో అమరావతి పట్ల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి విధ్వంసకర వైఖరి చేసింది అనేది మనం చూసాం. వీళ్ళందరూ కూడా ఈ విధ్వంసాన్ని కళ్ళారా చూడాలి. దీనికి వీళ్ళు కూడా ఈ ప్రజలకి, ఆంధ్ర ప్రాంత ప్రజలకి వీళ్ళు కూడా సమాధానం చెప్పాల్సింది అని చెప్పి ఇక్కడ ప్రస్తుత ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
జడ్జిస్కి సంబంధించి జడ్జి నివాసాల కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత జడ్జిలుగా నియమింపబడ్డారో వాళ్ళ స్థిర నివాసం కోసం ఇక్కడ ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిలో జడ్జెస్ బంగళాలకి శంకుస్థాపన చేసి దాదాపు 2 ఫ్లోర్లు స్లాబ్ వరకు వేసిన ఈ బంగ్లాలు ఇప్పుడు శిథిలావస్థలోకి ఉన్నాయి. వీటిని ఇలా ఉంచడం వలన రేపు వచ్చే ప్రభుత్వం దీన్ని పునర్నిర్మించాలన్నా ఇప్పటికే డ్యామేజ్, ఆ శిథిలాల కింద డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ప్రధాన హైకోర్టు ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన జడ్జెస్ ప్రతిరోజు ఈ శిథిలాల మధ్య వాళ్ళు కోర్టుకెళ్ళి తీర్పులు ఇచ్చే పరిస్థితి. ఇదే రహదారి మీద ప్రతిరోజు వాళ్ళు కోర్టుకు వస్తూ ఉంటారు. జడ్జెస్ వెళ్ళే దారిలో వాళ్ళకి కంటికి కనిపించే ఈ శిథిలాల మధ్య ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన జడ్జెస్ కంటికి కనిపించే సజీవ విధ్వంసం సాక్షి ఈ జడ్జి శిథిలాల బంగ్లాలు. తొమ్మిది సంవత్సరాల క్రితం నవ్యాంధ్ర రాజధాని, ప్రజా రాజధాని, పీపుల్స్ క్యాపిటల్ అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనపాలెం ప్రాంగణంలో మినియేచర్ గదిలో మనం ఇక్కడ ఉన్నాం. దీని లోపల ఏ స్థాయిలో విధ్వంసం జరిగింది అనేదానికి సజీవ సాక్ష్యం ఈ మినియేచర్ రూమ్. గత ప్రధానమంత్రి, ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ ప్రాంగణానికి వచ్చి స్వయంగా చంద్రబాబు నాయుడు ఈ నగరాన్ని ఎలా నిర్మించబోతుంది ప్రధానికి సహచర కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆనాడు చంద్రబాబు వివరించారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక సంస్థల భాగస్వామ్యంతో ఒక అద్భుతమైన మహానగరంగా నిర్మించి తలపెట్టిన ఒక బృహత్కర మాస్టర్ ప్లాన్. సొర్బానా అనే ఒక మాస్టర్ కన్సల్టెన్సీ ప్రఖ్యాతిగాంచిన సింగపూర్ పట్టణ ప్రణాళిక సంస్థ, దాంతో పాటుగా ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రభుత్వ భావన సముదాయ మాస్టర్ ప్లాన్ ఆర్కిటెక్ట్, ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్కిటెక్ట్ సంస్థ. మెక్నిస్ కంపెనీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా సేవలు అందించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బ్లూ కన్సల్టెంట్ నెదర్లాండ్ దేశపు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, CH2M ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్రపంచంలో పేరుగాంచిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్, GICC ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్ చైనాలో ఉండే అనుభవం ఉన్న సిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధిదారు, టెర్రీ సుస్థిర అభివృద్ధి కన్సల్టెంటు పరిశోధన సంస్థ, సింగపూర్ డెవలప్మెంట్ పార్ట్నర్ నివసించదగిన నగరానికి సాంకేతిక సహకారం అందిస్తూ స్టార్టప్ ఏరియా ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, ట్రేడ్ అండ్ టెక్నికల్ అసిస్టెన్సీ జపాన్ నుంచి వాణిజ్య సాంకేతిక సహకారం, రవాణా ప్రణాళికలు, స్మార్ట్ సిటీ ప్రణాళికలు, వాణిజ్య ఆర్థిక తోడ్పాటు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ టెక్నికల్ అసిస్టెన్సీ యునైటెడ్ కింగ్డమ్ కంపెనీ, పెట్టుబడుల ప్రోత్సాహం, సాంకేతిక సహకారం, మౌలిక వసతులు, ఆర్థికాభివృద్ధి మరియు ఫైనాన్సింగ్ రంగాల్లో పెట్టుబడుల ప్రోత్సాహం, సుస్థిర సాంకేతిక సహకారం, వరల్డ్ బ్యాంక్ ఏ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఫినాన్సింగ్, రాజధాని ప్రాజెక్ట్ ఫినాన్స్ ప్రగతి, దాని ఎస్టాబ్లిష్మెంట్ కోసం సహకారం తీసుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చైనా అనే కంపెనీ నుంచి మౌలిక వసతులు గీజో అనే నగరంతో ఒప్పందం చేసుకున్నారు. ఇలా ఒక అద్భుతమైన ఒక మహానగరాన్ని, ఆనందదాయక పట్టణ నివాసమైనటువంటి భావి భారత పౌరులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని నిలిపేదానికి ఈ బృహత్తర ప్రణాళికని ఆ రోజు రచించారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ రూమ్లోనే ఈ స్థాయి విధ్వంసం, బయట కూడా అదే తరహా విధ్వంసం. ఎప్పుడైతే ప్రజావేదికని కూల్చివేశారో ఆ కూల్చివేసిన దగ్గర నుంచి అది 5 సంవత్సరాల రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలకి ఏం చేయబోతున్నాను నేను అని చెప్పేసి ఆ ప్రజావేదిక కూల్చివేద్దామని నేను విధ్వంసం చేయబోతున్నానని చెప్పేసి అమరావతిని పూర్తిగా విధ్వంసం చేశారు. ఏదైతే ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి అది శ్మశానం, అది అక్కడ ఎటువంటి అభివృద్ధికి అవకాశం లేదు అని చెప్పేసి 1కి 4 సార్లు అమరావతి ప్రాజెక్టు మీద విషయం చిమ్మారో అదే విషయాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది హైకోర్టు. దీని డిజైన్ ఇప్పుడున్న మన హైకోర్టు
ఇప్పుడున్న హైకోర్టు అది రేపొద్దున సెషన్స్ హైకోర్టు కింద మార్చేదానికి టెంపరీగా దాన్ని హైకోర్టు కింద అన్నారు. ఇది వాస్తవానికి ఈ రూపం అనేది శాశ్వత హైకోర్టుకు సంబంధించి ఇదేంటంటే బౌద్ధ స్తూపం ఆకారం అనమాట. ధర్మానికి ప్రతీక, ద సింబల్ ఆఫ్ ధర్మ అనే దానికి సంబంధించి బౌద్ధానికి సంబంధించిన బౌద్ధ స్తూపాన్ని ఈ హైకోర్టుకి సింబల్గా తీసుకున్నారు. ఇది చూస్తే అసెంబ్లీ అనమాట. ఈ అసెంబ్లీ ఈ మోడల్ని ఇది ఒక వినూత్నమైన దీనికి ఒక టెక్నికల్గా ఒక సైంటిఫిక్గా కన్స్ట్రక్షన్ చేసేదానికి ప్రపంచంలోనే ఒక ఐకానిక్ డిజైనింగ్. ఈ డిజైనింగ్ చేయడానికి ఆ రోజు ఎక్కువ సమయం తీసుకుంది. వాస్తవానికి ఈ టెంపరీ అనేది ఏదైతే ఆ పదం గత ప్రభుత్వం వాడిందో, టెంపరీ అనేటప్పటికి ఇది రాజధాని కూడా టెంపరీ అనే భావన తీసుకొచ్చి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన విధ్వంసం తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది అనటంలో ఇది కళ్ళారా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఇది మనం చూస్తుంది ఇది రోడ్డు అనమాట. ఈ సీడ్ యాక్సెస్ రోడ్స్. ఈ రోడ్లో ఆ పైన కనిపించేది ఆ బ్లాక్గా ఉన్నది రోడ్డు కింద ఇవి కేబుల్స్ అనమాట. ఎలక్ట్రానిక్ కేబుల్స్, ఇంటర్నెట్టు, అన్ని రకాల కేబుల్స్. ఎక్కడ రోడ్డు మీద ఎలక్ట్రికల్ వైర్లు కూడా కనపడవు అనమాట. రాజధాని రోడ్లలో ఏదైతే మొత్తం పైకి ఏమీ కనిపించకుండా వాటర్ లైన్ కానీ, గ్యాస్ పైప్ లైన్ కానీ, స్ట్రామ్ డ్రైన్ కానీ, పవర్ కనెక్షన్ కానీ, వేస్ట్ వాటర్ కానీ, మ్యాన్హోల్ వ్యవహారం, ఫైర్కి సంబంధించింది కానీ, అన్ని రకాల అండర్ గ్రౌండ్లోనే పైకి కనిపించకుండా ఆధునిక నగరంలో ఈ మోడల్ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తారో అదే ఒక అధునాతన నగరం కట్టుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి దాన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ప్రపంచంలోనే ఇది ఒక అద్భుత మహానగరం అని చెప్పటానికి చేయగలిగిన ప్రణాళికని ఇక్కడ ఇది నేను చేయబోయేది అని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి దగ్గరుండి ఇలా చేయబోతున్నాము, ఈ మహానగరాన్ని ఇలా నిర్మించబోతున్నాం అని చెప్పేసి ప్రధాని సాక్షిగా చెప్పారు. ఈ పక్కనే ప్రధానమంత్రి శంకుస్థాపనకు వచ్చి ఆయన ముంత నీళ్లు మట్టి తీసెంబుడు నీళ్లు ముంత మట్టి తీసుకొచ్చిన ఇప్పుడు అక్కడికి వెళ్దాము రండి. ఇది అమరావతి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెం నుంచి మనం ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇక్కడ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి పుట్టమన్ను, అన్ని నదుల నీరు తీసుకొచ్చి ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఈ ప్రాంతంలో భారతదేశం నుంచి మట్టి కానీ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని నదుల నుంచి పవిత్ర జలాలని తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఇక్కడ నుంచి ఈ ప్రాంతం మొత్తం ఈ 29 గ్రామాలకు సంబంధించిన అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఎక్కడైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో ఆ ప్రాంతం మొత్తానికి ఈ మట్టిని చల్లి దాన్ని ఒక శాస్త్రయుక్తంగా ఒక పవిత్రమైన క్రతువుగా దీన్ని నిర్వహించారు. దీంట్లోకి నాటి ప్రధాని నేటి ప్రధాని నరేంద్ర మోడీ చెంబుడు నీళ్లు ముంతల మట్టి తీసుకొచ్చి ఇక్కడ కలిపారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. దీనికి సంబంధించి 9 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కార్యక్రమం, ఈ క్రతువు, ఇప్పుడు ఈ విధ్వంసం 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి హోదాలోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి రూపకల్పన చేసేదానికి ఈ క్రతువులో ప్రధాని హోదాలో పాల్గొన్నారు. ఆయన హామీ ఇచ్చారు, ఈ అమరావతి మహానగర నిర్మాణానికి నేను సహకరిస్తాను. చంద్రబాబు నాయుడిని ఆ దేశం వెళ్ళి చూసిరండి, ఈ దేశం వెళ్ళి చూసిరండి అని చెప్పేసి ది బెస్ట్ చేద్దాం, ఇక్కడ ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలాగా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నాటి ప్రధాని మాటిచ్చారు. మళ్ళీ తర్వాత రాజకీయ కారణాలతో విభేదించి చంద్రబాబు నాయుడు ఎన్డీ నుంచి బయటికి రావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ మోడీతో
చంద్రబాబు జతకట్టారు. ఈ పరిస్థితుల్లో ఈ అమరావతి గురించి, ఈ జరిగిన దారుణం గురించి, ఈ విధ్వంసం గురించి ఆయన ఏం చెప్పబోతాడో మనం వేచి చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానగరాల సరసన అమరావతికి చోటు దక్కిద్ది అని చెప్పేసి తెలుగు ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూసిన అమరావతి విధ్వంసాన్ని మీరు కళ్ళారా చూశారు. ఇది నేటి అమరావతి విధ్వంసానికి సంబంధించిన సజీవ సాక్ష్యాలు. సుభాకర్, కెమెరామెన్ మీరాతో, తెలుగు వన్, ఉద్దండరాయునిపాలెం.